నమస్కారం ఎన్సీ న్యూస్ కి స్వాగతం వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్ ఉర్దూ అకాడమీ చైర్మన్ గా ఎన్నికైన తాహెర్ బిన్ హందాను కలిసి శుభాకాంక్షలు తెలిపిన ఆర్మూర్ మరియు బాల్కొండ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు వినయ్ రెడ్డి మరియు సునీల్ రెడ్డి గృహజ్యోతి పథకం అమలు కోసం జీరో కరెంటు బిల్ రాని వారి కోసం మున్సిపల్లో ప్రత్యేక కౌంటర్ల ఏర్పాటు వేల్పూర్ మండల కేంద్రంలో దొంగల బీభత్సం తాళం వేసి ఉన్న ఇల్లు టార్గెట్ 4 ఇళ్లలో చోరీ నగలు లూటీ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న పథకాలకు నాయకుల హర్షం భీమ్గల్లో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసిన ఆర్మూర్ స్వచ్ఛంద సంస్థ సభ్యులు రూరల్ నియోజకవర్గానికి చెందిన అన్ని మండలాల ప్రాథమిక సహకార సంఘాల చైర్మన్లు ఎమ్మెల్యే భూపత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ గూటికి చేరారు. నగరంలోని కంటేశ్వర్ బైపాస్ వద్ద గల రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద పిఎస్సిఎస్ చైర్మన్లు డైరెక్టర్లు ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే భూపత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల్లో భాగంగా 3 నెలల్లోపే 4 గ్యారంటీలు అమలు చేసిందని, అతి త్వరలోనే మరో 2 సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని చెప్పారు. మరి ప్రజలలో మంచి పేరున్న వాళ్లకు, ప్రజలకు సేవ చేద్దామనే వాళ్ళకు మరి కాంగ్రెస్ పార్టీతో మమేకమై కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న వాళ్ళకే మేము సెలెక్టివ్గా ఇవాళ చేర్చుకోవడం జరిగింది. ఇంకా చాలామంది ఉన్నారు. ఇవాళ 23-22 మంది సొసైటీలలో దగ్గర మెజారిటీ 17-18 మంది కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్లు అందరూ కూడా ఇలా కాంగ్రెస్ పరమైన ఇంకా 5 ప్యాక్ సొసైటీలో అవిశ్వాస తీర్మానాలు జరుగుతూ ఉన్నాయి. అంటే ఈ విధంగా ఇవాళ ప్రజలు మార్పు కోరుకున్నారు. మరి గత ప్రభుత్వం మనం చూస్తూ ఉంటే మీకు అందరు కూడా సొసైటీ చైర్మన్గా రైతులకు దగ్గర ఉండి రైతు నాయకుల్లాగా మీరు పనిచేసినటువంటి వ్యక్తులు ఇక్కడ అందరూ కూడా. తెలంగాణ నూతన ఉర్దూ అకాడమీ చైర్మన్ గా ఎన్నికైన తాహెర్ బిన్ హందాను కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి మరియు బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డిలు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా తాహెర్ బిన్ను హైదరాబాద్లో కలిసి సునీల్ రెడ్డి మరియు వినయ్ రెడ్డిలు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీలో చాలా సంవత్సరాలు మంచి నాయకుడిలా పనిచేస్తున్న ఆయనకు ప్రభుత్వం గుర్తించి ఇలాంటి పదవులు ఇవ్వడం ఎంతో సంతోషకరం అన్నారు. పోతన్ బీసీ హాస్టల్లో మరణించిన గాంధారి మండలం తిప్పారం తాండాకు చెందిన హర్యాల వెంకట్రామ్ కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరియు మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఓదార్చిన ఎమ్మెల్సీ కవిత వారికి అండగా నిలుస్తానని భరోసానిచ్చారు. వెంకట్ కుటుంబ సభ్యులకు ఎమ్మెల్సీ కవిత ఆర్థిక సహాయం అందజేశారు. ప్రభుత్వ హాస్టళ్లలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ కవిత అధికారులను డిమాండ్ చేశారు. అంతేకాదు బాధిత కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించి ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ పట్టణ అధ్యక్షుడు రమణ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు జీరో బిల్లులను అధికారులకు అందించి అభిప్రాయాలు సేకరించారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ గెలిచిన 3 నెలల్లోనే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. రానున్న కాలంలో ప్రజలకు మరిన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులున్నారు. మాది ప్రజాపాలన ప్రభుత్వము, ప్రజలకు మాటిస్తే ఖచ్చితంగా ఆ మాట మీద నిల్చుంటుంది. అలాగే ఈ గడిచిన 60 రోజుల్లోనే 4 పథకాలు 6 గ్యారంటీలు ఏవైతున్నాయో 6 గ్యారంటీలలో 4 గ్యారంటీలు అమలైనాయి. ఇంకో గ్యారంటీ కూడా ఈ వచ్చే 11వ తారీఖు నాడు అమలు చేయబోతున్నారు. మేము ఇచ్చిన మాట 100 రోజుల లోపు ఏవైతే 6 గ్యారంటీలు మాట ఇచ్చామో 6 గ్యారంటీలు ఖచ్చితంగా నెరవేరుస్తారు. మాట ఇచ్చి తప్పది. కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వాల్లాగా ఒకటి చెప్పి ఒకటి చేసి దోసుకునే ప్రభుత్వం కాదు. ఇది ప్రజల సంక్షేమం కోరుకొని ప్రజల గురించి ఆలోచించి ప్రజాపాలన చేసే ప్రభుత్వమే మా కాంగ్రెస్ పార్టీ.
పార్టీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గృహజ్యోతి పథకంలో భాగంగా జీరో కరెంటు బిల్ రాని లబ్ధిదారుల కోసం మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ కరెంటు బిల్లు వచ్చిన లబ్ధిదారులు మున్సిపల్ కార్యాలయంలో ప్రజాపాలన దరఖాస్తు రిసిప్ట్ జిరాక్స్తో పాటు ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్సులు తీసుకుని రావాలని తెలిపారు. హైదరాబాద్ బంజారా హిల్స్ మినిస్టర్ క్వార్టర్స్లో తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను జీజీ ఫౌండేషన్ అధ్యక్షులు లయన్ నివేదన్ గుజరాతీ మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా నివేదన్ మాట్లాడుతూ బీసీ నాయకులు మంత్రిగా ఉండడం హర్షించదగ్గ విషయమని అన్నారు. పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ బీసీలకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీజీ ఫౌండేషన్ సభ్యులు తదితరులున్నారు. మోర్తాడ్ మండలం దోన్పాల్ గ్రామంలో శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. సోమవారం రాత్రి రథ హోమం, రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో జాతర సందర్భంగా భక్తులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులు చుట్టుపక్కల ప్రాంతాల నుండి భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారని వేద పండితులు చంద్రశేఖర్ శర్మ, రాజా గౌతమ్ శర్మ తెలిపారు. స్వామివారి రథోత్సవంలో మహిళలు మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు. భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు గంగాధర్, ఉపాధ్యక్షుడు పరస చిన్నారెడ్డి, క్యాషియర్ ముత్యాల లక్ష్మణ్, వైస్ క్యాషియర్ గంగాధర్, దేవాదాయ శాఖ పరస రాజేందర్, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. లోపాలను కూడా పూరించడం కోసం ద్వాదశారాధన విధి అనే పూజను ఇప్పుడు నిర్వర్తించడం జరుగుతుంది. దీన్నే నాగవల్లి కార్యక్రమాన్ని కూడా అనడం జరుగుతుంది. స్వామివారికి ఏకాంతోత్సవం అనేది జరుగుతుంది. ఈ 3 రోజుల కార్యక్రమంలో కూడా భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మరి ఎంతో ఘనంగా వైభవంగా గ్రామ కమిటీ ఆధ్వర్యంలో కూడా భక్తుల ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క కార్యక్రమం జరిగింది. అందరూ భక్తులందరూ కూడా తండోపతండాలుగా తరలి వచ్చి మా యొక్క దోన్పాల్ గ్రామంలో వెలిసినటువంటి శ్రీ శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని వారి మొక్కులు కూడా చెల్లించుకోవడం జరిగింది. మరి యొక్క పిలిచినే పలిగేటువంటి దైవము మా యొక్క దోన్పాల గ్రామంలో వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామిగా ప్రసిద్ధి చెందింది కాబట్టి అశేష భక్తులందరికీ కూడా మా పండితములందరూ ఆశీర్వచనాలు ఈ మీడియా ద్వారా తెలియజేస్తూ వేల్పూర్ మండల కేంద్రంలోని నిన్న ఒకే రోజు రాత్రి 4 ఇళ్లలో దొంగలు బీభత్సం చేసి దొంగతనాలకు పాల్పడ్డారు. తాళాలు వేసి ఉన్న ఒంటరి ఇళ్లను టార్గెట్ చేస్తూ వరుస దొంగతనాలకు పాల్పడ్డారు. నిన్న రాత్రి ఎస్సీ వార్డులో ఉన్న సుర్బిర్యాల శారద అనే మహిళ శివరాత్రికి వేములవాడ రాజన్న దర్శనాని కొరకు జమ చేసుకున్న డబ్బులు 10,000 రూపాయల నగదు, 3 గ్రాముల బంగారం, 20 తులాల వెండి కడియాలు దొంగలించడం జరిగిందని తెలిపారు. ముదిరాజ్, గౌరాయి నర్సయ్య వారి బంధువులు రామన్నపేటలో చనిపోయిన వారింటికి వెళ్ళగా తాళం వేసి ఉన్న బీరువా తాళాలు కూడా పగలగొట్టి నానా బీభత్సం సృష్టించారు. అల్లూరి చిన్న రాజేశ్వర వాళ్ళ ఇంట్లో ఉన్న రాజు కిరాణా షాప్ యజమాని రాజు తన తల్లి ఆరోగ్యం బాగాలేక హైదరాబాద్ వెళ్ళినందుకు కిరాణా షాప్ తాళం పగలగొట్టి గల్లపెట్టెలో నుంచి సుమారు 4,000 రూపాయల చిల్లర డబ్బులు దొంగిలించారు. బద్దం రాజేశ్వర్ వారి పాత ఇంట్లో కూలి మనుషులు కిరాయి ఉన్న ఇంటి తాళం పగలగొట్టి సామాగ్రిని చిందరవందర చేశారు. ఒకే రోజు ఒకే రాత్రిలో 4 ఇళ్లలో చోరీకి పాల్పడడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో కూతవేట దూరంలో పోలీస్ స్టేషన్ ఉన్నప్పటికీ దొంగలు బీభత్సం సృష్టించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వేల్పూర్ మండల కేంద్రంలోనే పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించి ఇటువంటివి మళ్లీ జరగకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. ఇట్లా మా ఆడిబిడ్డే భర్త చనిపోయిందని రానపేట పోయినాం. ఇక 3 వద్దులు పోయినాం. 3 వద్దులు పోయితే మరి ఇల్లు పోయి రావాలనగానే పొద్దుకొచ్చినాం. పొద్దుకొచ్చి మళ్ళీ కొంచెం కూర్చుండి పోయినాం. మళ్ళీ వచ్చేటోళ్ళకి ఇక తెల్లారి ఈ కవర్ తాళం బాలకు కొట్టిండ్రు అని 2:30కు ఇది తప్పుడైంది. కానీ మాకు ఈ తలుపు చేయగానే కబర్స్ తప్పుడు అవుతుంది. కానీ నేను ఏమనుకున్నా మా ఎత్తల ఇంట్లో ఏమన్నా పడ్డాయేమో అని గిట్లా అనుకున్నాం.
కానీ ఇక 3-3:30 అవుతుంది. బీరువా సప్పుడు అయింది. బీరువా సప్పుడు కాగానే నేనన్నా ఇట్లా దొంగలు మా వడ్డట్లా ఇండ్రు మరి సప్పుడు అవుతుందంటే ఈ మనిషి ఏమన్నాడు, కాదు ఎలకలు అన్నది అలిగిండు. నేను ఫోన్ చేసుకుంటూనే ఉన్నాం. ఇక మా ఫోన్ సప్పుడుని అడుగు లైట్ వేసినాం కదా, ఆకిట్ల లైట్ గప్పుడే పోయినట్లేండు. బీరువాకు తాళం వేసి మా తమ్ముడు ఇంట్లో వండుకున్నా. కమ్మలు తీసుకుపోయినరు, 3 బస్సుల కమ్మలు 10,000 రూపాయలు కడీలు తీసుకుపోయినరు. మళ్ళీ మబ్బున 5కి లేసచ్చులకే తలుపు గొలుసు పెట్టింది, చూసుకులకే తేరు ఉన్నది మొత్తం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందని, సీఎం రేవంత్ రెడ్డి హయాంలో తెలంగాణలో అభివృద్ధి జరగడం ఖాయమని భీమ్గల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు స్వామి అన్నారు. భీమ్గల్ మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 500కు సిలిండర్ మరియు 200 యూనిట్ల విద్యుత్ ఇస్తామని చెప్పిన హామీలు సీఎం హయాంలో నెరవేరుతున్నాయని అన్నారు. అలాగే రానున్న రోజుల్లో గతంలో ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చి అన్ని విధాలుగా ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మహేష్, రమేష్, నర్సయ్య, శివ, క్రాంతి, చరణ్, గోపాల్, కల్పన తదితరులున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన 6 గ్యారంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వము ఏర్పడిన నాటి నుండి ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా ఆరోగ్యశ్రీ అట్లాగే మహిళా మనులకు ఉచిత బస్సు ప్రయాణం ఈ 2 కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి చేసిన సందర్భంగా 1100 ఉన్న భారమైన సిలిండర్ను 500కే సిలిండర్ ఇవ్వడం అనేది చరిత్రలో కాంగ్రెస్ పార్టీ అట్లాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరు నిలిచిపోతుంది. గృహజ్యోతి పేద మధ్యతరగతి వాళ్ళు కరెంటు బిల్లులు కట్టలేక వాళ్ళను గుర్తించి ఈరోజు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ 0 బిల్లులతోటి పేద మధ్యతరగతి ఆడవాళ్ళు ఎంతో సంతోషపడుతున్నారు. ఈరోజు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ గృహాలకు, అదేవిధంగా మహిళలకు 500 సిలిండర్ 500కే ఇవ్వడం జరిగింది. 6 గ్యారెంటీల్లో ఇప్పటి వరకు 4 నెరవేర్చడం జరిగింది. ఉచిత ప్రయాణము బస్సులో, అదేవిధంగా 10 లక్షల ఆరోగ్యశ్రీ, గృహలక్ష్మి కూడా అమలు చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో 6 గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పేసి ఇచ్చిన హామీలో మరో 2 హామీలు, ఉచిత కరెంటు 200 యూనిట్లలోపు ఉచిత కరెంటు, గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకు ఇవ్వడం జరుగుతుంది ప్రజలకు. రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం గారికి, రేవంత్ అన్న గారికి భీమ్గల్ ప్రజానికం తరపున, బాల్కొండ ప్రజానికం తరపున అభయ హస్తం 6 గ్యారంటీలలో భాగంగా ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి కింద గృహ అవసరాలకు ప్రతి నెల 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాలను జిల్లాలోని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని లబ్ధి పొందేలా అధికారులు చొరవ చూపాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే ఎంపీడీఓ కార్యాలయాలు, మున్సిపల్ వార్డు కార్యాలయాలలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన సేవా కేంద్రాల ద్వారా అర్హులైన లబ్ధిదారుల వివరాలను ఆపరేటర్ల ద్వారా నిర్ణీత సాఫ్ట్వేర్లో అప్డేట్ చేయించి ఆన్లైన్లో పంపించాలని, ఈ ప్రక్రియను నిశితంగా పర్యవేక్షించాలని కలెక్టర్, మున్సిపల్ కమిషనర్లు ఎంపీడీఓలకు ఆదేశించారు. ప్రజాపాలన సేవా కేంద్రాల ద్వారా సాఫ్ట్వేర్లో వివరాలు నమోదు విధానంపై జిల్లా కలెక్టర్లతో మంగళవారం విద్యుత్ శాఖ కార్యదర్శి రిజ్వీ ఇతర రాష్ట్ర స్థాయి అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివరాలు తెలియజేశారు. అనంతరం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆయా మండలాల ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ప్రజాపాలన సేవా కేంద్రాల ఆపరేటర్లకు వీసీ ద్వారా ఆయా అంశాలపై అవగాహన కల్పిస్తూ మార్గనిర్దేశం చేశారు. ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ఇప్పటికే క్షేత్రస్థాయి నుంచి స్వీకరించిన దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేశామని, తెల్ల రేషన్ కార్డుల వివరాలు, ఆధార్ కార్డు వివరాలు, గ్యాస్ కనెక్షన్ నెంబర్లు, విద్యుత్ మీటర్ నెంబర్ వివరాలను లింకు ఉన్న దరఖాస్తుదారులకు ప్రభుత్వం 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాలను అమలు చేస్తుందని కలెక్టర్ గుర్తు చేశారు. లబ్ధిదారుల ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు, మొబైల్ నెంబర్ ద్వారా ప్రజాపాలన దరఖాస్తును గుర్తించాలని, అనంతరం తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు, గ్యాస్ కనెక్షన్ నెంబర్, విద్యుత్ మీటర్ నెంబర్ సరిపోలితే సదరు లబ్ధిదారులు ఇప్పటికే మహాలక్ష్మి, గృహలక్ష్మి పథకాలను అర్హులుగా ఎంపికైనట్టు నిర్ధారిస్తూ దరఖాస్తులకు ఈ విషయం తెలియజేయాలన్నారు.
ఒకవేళ వివరాలు సరిపోలని పక్షంలో మరోసారి సరైన వివరాలు నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. గ్యాస్ కనెక్షన్ దరఖాస్తుదారుల పేరిట కాకుండా కుటుంబ సభ్యులలో ఎవరి పేరిట ఉంటే వారి ఆధార్ నెంబర్ను మహాలక్ష్మి పథక వివరాలలో నమోదు చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ ఎం మకరంద్, జెడ్పీ సీఈఓ ఉషా, డిప్యూటీ సీఈఓ సుందర వరదరాజన్, డిపిఓ చక్రవర్తి, తరుణ్ కుమార్, మెప్మా పీడీ రాజేందర్, ఆయా మండలాల ఎంపీడీఓలు, ప్రజాపాలన సేవా కేంద్రాల ఆపరేటర్లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. బంజారా హిల్స్ లోని నందీనగర్ నివాసంలో కేసీఆర్, ప్రవీణ్ కుమార్ మధ్య భేటీ జరిగింది. జిల్లా పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, బాల్క సుమన్తో పాటు పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యాశాఖలో మంత్రులను చేయకపోవడం, అన్ని శాఖలలో అసమర్థ పాలన కొనసాగుతుందని జిల్లా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఎమ్మెల్సీ కవిత మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థుల చావులు చూశామంటే మళ్లీ గత 3 నెలల్లో చూశామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇప్పటి వరకు విద్యాశాఖకు మంత్రి లేకపోవటం మన దురదృష్టమన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా రివ్యూ నిర్వహించి పటిష్ట చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదేనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలన అని విమర్శించారు. ఇప్పటికైనా గురుకుల పాఠశాలలో వాచ్మెన్ లేకపోతే ఒక పోలీస్ కానిస్టేబుల్ నియమించాలని జిల్లా కలెక్టర్ని కోరామన్నారు. మృతునికి తల్లికి పెన్షన్, సోదరునికి ప్రభుత్వ ఉద్యోగం, 15 లక్షల నష్టపరిహారం, ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆర్ఎస్ఎస్ భావాజావాలు ఇప్పుడు గుర్తుకు వస్తున్నాయన్నారు. బీఆర్ఎస్, బీజేపీలు ఒకటేనని రేవంత్ రెడ్డి నిన్న సభలో మోడీ పెద్దన్న అని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆర్ఎస్ఎస్ భావాజావాలు ఇప్పుడు గుర్తుకు వస్తున్నాయన్నారు. బీఆర్ఎస్, బీజేపీలు ఒక్కటేనన్న రేవంత్ రెడ్డి నిన్నటి సభలో మోడీ పెద్దన్న అనడంతో రేవంత్ రెడ్డి నిజస్వరూపం తెలిసిందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ ముమ్మాటికి ఒక్కటే, ప్రాంతీయ పార్టీలు ఉండదనేది ఇరు పార్టీల లక్ష్యమన్నారు. ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న రేవంత్ ప్రధాని మోడీని పెద్దన్న అనడంతో అతిశయోక్తి లేదన్నారు. కానీ తెలంగాణకి బడ్జెట్లో ₹1 కేటాయించకపోవడంపై ఎందుకు ప్రశ్నించలేదన్నారు. నో ఎల్ఆర్ఎస్, నో కాంగ్రెస్. విద్యార్థుల వరుస ఆత్మహత్యలపై ముఖ్యమంత్రి కనీసం రివ్యూ చేయకపోవడం దారుణమన్నారు. రేవంత్ రెడ్డికి పబ్లిసిటీ మీద ఉన్న ధ్యాస ప్రజా సమస్యల మీద లేదన్నారు. కేసీఆర్ ను మాటలు అనడానికి మాత్రమే ఈ రేవంత్ రెడ్డి ఉన్నారన్నారు. నిన్న బోధన్లో హాస్టల్లో గొడవలు ఆపడానికి కనీసం వార్డెన్ లేడు. ఆ గొడవల వల్ల ఒక ప్రాణం పోయింది. 6 విద్యార్థులు హత్యాయత్నం కేసులో అరెస్ట్ అయ్యారన్నారు. విద్యార్థుల వరుస ఆత్మహత్యలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. పరిపాలన చేతగానటువంటి ప్రభుత్వం కేవలం విమర్శలకు మాత్రమే, ప్రతిపక్షాల మీద ఆడిపోసుకోవడానికి మాత్రమే ముఖ్యమంత్రి గారు ఉన్నట్టుగా చేస్తా ఉన్నారు. ఇవాళ ముఖ్యమంత్రి గారికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. మీకేం పోయిందయ్యా? తల్లిదండ్రులు ధర్నా చౌక్ దగ్గర ఉండి కొంత 1 గంట సేపు వాళ్ళ బాధ ప్రపంచానికి పంచుకుంటే ఏం పోయింది మీకు? ఎందుకు వాళ్ళని అట్లా గొర్రెలక ఈడ్చుకపోయి అరెస్ట్ చేసిండ్రు? ఆ అధికారం మీకు ఉన్నదా? ఇదేనా ప్రజా తెలంగాణ? దీనికోసమేనా మీకు అధికారం మార్చింది? మార్పు కావాలి అంటే ఇదేనా మీరు చూపించే మార్పు? కనీసం చేత కదా రివ్యూ చేయడం? పరీక్షలు ఉన్నటువంటి సందర్భంలో మేము ఇవాళ నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారిని, జిల్లా సిపి గారితో నిన్న మాట్లాడడం జరిగింది. డిమాండ్ చేసినాం మేము, మీరు ఎట్టి పరిస్థితులలో కొత్త వాచ్మెన్లు ప్రభుత్వం ఏర్పాటు చేసేంత వరకు ఒక హోమ్ గార్డ్ అన్న, పోలీస్ కానిస్టేబుల్ అన్న జిల్లాలో ఉన్న అన్ని ఎస్సీ, బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ లో పెట్టండి. పిల్లలు పరీక్షలు రాస్తున్నారు. కమర్పల్లి మండలం ఉప్లూరులో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1999-2000 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఉప్లూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1999-2000 సంవత్సరంలో చదువుకున్న పూర్వ విద్యార్థులు ఒకరినొకరు కలుసుకొని ఆప్యాయంగా పలకరించుకుంటూ పూర్వ జ్ఞాపకాలు నెమరవేసుకున్నారు. అలాగే నాటి ఉపాధ్యాయులను సైతం విద్యార్థులు సన్మానించి కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపారు. 24 సంవత్సరాల తర్వాత కలుసుకున్న తాము ఎంతో సంతోషంగా గడిపామని చెప్పారు. ముప్కాల్ మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో సైన్స్ ఫెయిర్ డే ప్రదర్శనను నిర్వహించారు.
సైన్స్ డే సందర్భంగా విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకత నైపుణ్యతను గుర్తించి పాఠశాల ప్రధాన అధ్యాపకులు మరియు అధ్యాపక బృందం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ మా పాఠశాలలో ప్రతి సంవత్సరం సైన్స్ ఫేర్ నిర్వహిస్తామని, ఈ సైన్స్ ఎగ్జిబిషన్లో భాగంగా 92 సైన్స్కి సంబంధిత ప్రదర్శనలు విద్యార్థుల ద్వారా ఏర్పాటు చేశారు. వాటిలో వర్కింగ్ మోడల్ ఫోన్తో ఆపరేట్ చేసే రోబోట్, మల్టీ రోబో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్, సోలార్ సిస్టమ్, చెత్త వల్ల కలిగే ప్రయోజనాలు, నీటిని తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి మొదలగు ప్రదర్శనలో చూపించారు. ఈ సైన్స్ ప్రదర్శన కార్యక్రమాన్ని మండలంలో ఉన్న వివిధ పాఠశాల విద్యార్థులను ఆహ్వానించి వారికి అర్థమయ్యే విధంగా వివరించారు. విద్యార్థులు చదువులకే పరిమితం కాకుండా వారం రోజుల కింద జరిగిన రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలలో మా విద్యార్థులు ఎంపిక కావడం జరిగిందని తెలిపారు. ప్రతి సంవత్సరం విద్యార్థుల చేత సైన్స్ వైజ్ఞానిక ప్రదర్శన రాష్ట్ర స్థాయికి వెళ్లే విధంగా వారికి శిక్షణ కల్పిస్తూ విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయ బృందం ఎల్లప్పుడూ కృషి చేస్తూనే ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, అధ్యాపక బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అయితే మా పాఠశాల లోపల ముఖ్యంగా అటల్ టింకర్ ల్యాబ్, ATL ల్యాబ్ ఉండడం వల్ల దాంతో పిల్లలు ఎక్కువ మొత్తం లోపల సైన్స్ ఎగ్జిబిట్స్ తయారు చేయడం జరిగింది. మనకు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వచ్చినటువంటి ATL ల్యాబ్ అనేది ఉంది. దాంతో మాకు రోబో కానీ, తర్వాత డ్రైవర్లెస్ వెహికల్, అట్లాంటి చాలా అంశాల లోపల పిల్లలు ఈవెన్ మొబైల్ సెల్ ఫోన్ తోటి ఆపరేట్ చేయడం ద్వారా నేర్చుకోవడం జరుగుతున్నది. చాలా ప్లస్ పాయింట్. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు గణపతి పుణ్యవాచనం మరియు గజారోహణ రుద్రాభిషేకం విశిష్ట పూజలు చేయడం జరిగిందని నందిపేట్ కేదారేశ్వర ఆలయ చైర్మన్ మచ్చర్ల సాగర్ అన్నారు. కేదారేశ్వర ఆలయంలో ఉదయం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శివాలయంలో విశిష్ట పూజలు చేశారు. అనంతరం శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో జరిగే కార్యక్రమాలను సైతం ఆయన వివరించారు. అలాగే నేటి నుంచి శివరాత్రి తర్వాత రోజు ఉపవాస దీక్ష అనంతరం కూడా ఆలయంలో విశిష్ట పూజలు భక్తుల సౌకర్యార్థం పూర్తి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. లక్షల సంఖ్యలో వచ్చి భక్తుల కోసం అన్ని వసతులు ఏర్పాటు చేశామని, దర్శనం కూడా త్వరితగతిన అయ్యే విధంగా ఏర్పాటు చేశామని అన్నారు. మహాశివరాత్రి కార్యక్రమంలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు డ్యాం అసాంఘిక కార్యకలాపాలకు మరియు తాగుబోతులకు అడ్డాగా తయారైంది. డ్యాం కట్టపై తాగుబోతులు మద్యం సీసాలు పగలగొడుతూ, అలాగే నడి రోడ్డుపైన బాటిల్ ఉంచడంతో వాహన చోదకులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రాత్రి వేళలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించి మద్యం తాగకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. మాక్లూర్ మండలంలోని మదన్పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మాక్ పోలింగ్పై విద్యార్థులకు అవగాహన నిర్వహించడం జరిగిందని పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు. ఈ సందర్భంగా ఎన్నికలు ఏ విధంగా నిర్వహిస్తారు, ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలి, భారత రాజ్యాంగంలో ఓటు హక్కు ఎంత విలువైనదో విద్యార్థులకు వివరించడం జరిగిందని పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులకు చెప్పారు. అలాగే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు ఉన్నారు. మదన్పల్లి పాఠశాలలో పిల్లలకు ఎలక్షన్ గురించి అవగాహన కొరకు మాక్ పోలింగ్ నిర్వహించడం జరుగుతుంది. దానికోసం ముందుగా ఆ పిల్లలకు ఓటర్ జాబితా ఒకటి సిద్ధం చేయడం జరిగింది. దాంతో పాటుగా ఓటర్ జాబితా మళ్ళీ స్లిప్, క్యాండిడేట్ నేమ్స్, క్యాండిడేట్ను కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ క్యాండిడేట్ను బ్యాలెట్ పేపర్ కూడా సిద్ధం చేయడం జరిగింది. దాంతోపాటుగా పిల్లలందరికీ స్లిప్ను, ఓటర్ స్లిప్ని ఇవ్వడం జరిగింది. 8-9 పిల్లలకు మాక్ పోలింగ్ ఏ విధంగా ఉంటుంది, మన పార్లమెంట్లో ఏ విధంగా ఎలక్షన్స్ అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఎలక్షన్ విధానం ఏ విధంగా ఉంటుందో పిల్లలకు ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించడం జరిగింది. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. ఉర్దూ అకాడమీ చైర్మన్గా ఎన్నికైన తాహెర్ బిన్ హందాను కలిసి శుభాకాంక్షలు తెలిపిన ఆర్మూర్ మరియు బాల్కొండ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు వినయ్ రెడ్డి మరియు సునీల్ రెడ్డి. గృహజ్యోతి పథకం అమలు కోసం జీరో కరెంటు బిల్ రాని వారి కోసం మున్సిపల్లో ప్రత్యేక కౌంటర్ల ఏర్పాటు. వేల్పూర్ మండల కేంద్రంలో దొంగల బీభత్సం, తాళం వేసి ఉన్న ఇల్లు టార్గెట్,
4 ఇళ్లలో చోరీ, నగదు నగలు లూటీ. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న పథకాలకు నాయకుల హర్షం. భీమ్గల్లో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసిన ఆర్మూర్ స్వచ్ఛంద సంస్థ సభ్యులు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.